నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువసేపు అసెంబ్లీలో ఉండలేదంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండలేదని వాళ్ళే చెబుతారు, అసెంబ్లీకి రావట్లేదని వాళ్ళే చెబుతారు. అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పాలన గురించి, ప్రజలకు రావాల్సిన పథకాల గురించి కానీ ఏదైనా కానీ ప్రజల గురించి పోరాడేది ఇస్తేనే కదా. వచ్చినప్పుడు మైకులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి రావట్లేదు, జగన్ గారు రావట్లేదు అని చెప్పని వాళ్ళందరికీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? అసెంబ్లీకి వస్తాడు, వస్తే ఏం మాట్లాడతాం? మైకులు ఎందుకు ఎవరు? తిరుపతి దేవస్థానం లడ్డు గురించి మాట్లాడతారని భయం. నిన్న చూస్తే నిన్న ఏం జరిగింది? నిన్న శ్రీశైలంలో శివభక్తుల్ని దారుణంగా లాండ్ ఆర్డర్ పోలీసుల చేత కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారనే ఒక ఉద్దేశంతోనే అసెంబ్లీకి వచ్చినా కానీ బాయ్కాట్ చేయటం, లేకపోతే మైకులు ఇవ్వకుండా ఉండటం అనేది అయితే స్పష్టంగా జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా.